నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. హన్మకొండ ఆగస్టు 15 హన్మకొండ జిల్లా కేంద్ర పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పుర ప్రముఖులను, స్వాతంత్ర సమరయోధులను, అనధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. మన హన్మకొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవినయంగా మీ ముందు పెడుతున్నాను. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సిపి అంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము త్వరలో నిర్వహించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన నిర్వాహకులు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు ఎంతో మంది విద్యార్థులను ఆకాశ రామరెడ్డి గారు, శ్రీమతి జీపీఎస్ శ్రీ ఏవి ప్రసాద్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఇక అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలాపనతో ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు, సిబ్బంది, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి విద్యాలత, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా పోలీసు వారు వారి యొక్క సెల్యూట్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదనపు కలెక్టర్ వెంకటేష్ సార్ గారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కూడా సిద్ధంగా ఉండాలి. కార్యక్రమం మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసోసియేషన్ హెడ్స్ అందరికీ అండ్ అదర్ పబ్లిక్ అందరికీ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇండిపెండెన్స్ లో ఏ వాల్యూస్ లో అయితే మనము ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము ఇండియాకి, అదే వాల్యూస్ అండ్ అదే ఇన్స్పిరేషన్స్ అండ్ ఆస్పిరేషన్స్ తో మనం ఇంకా ఫర్దర్ మన కంట్రీ డెవలప్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ తుఫ్రాన్ పట్టణంలోని పల్లవి మోడల్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ పివి రమణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంట నగరాల్లో ఎంతో పేరుగాంచిన పల్లవి మోడల్ స్కూల్ పాఠశాలను తుఫ్రాన్లో ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఎక్కువ శాతం విద్యార్థులు అవడంతో సంతోషకరమని అన్నారు. తమ పాఠశాలలో విద్యతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పల్లవి మోడల్ స్కూల్ తూప్రాన్లో హైదరాబాద్ వారి బ్రాంచ్ ఫ్రాంచైజీ స్కూలు. ఈ స్కూల్లో ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం యాక్టివేటెడ్ డేస్ లోపల ఎడ్యుకేషన్ చెప్పడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ తర్వాత ఎస్ఎస్సి వరకు కూడా పర్మిషన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్లో ఎస్ఎస్సి వరకు కూడా అడ్మిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అంత సిబిఎస్ఈ కరిక్యులంలో ఎడ్యుకేషన్ నిర్వహించడం జరుగుతుంది. అందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎంఎస్ అగర్వాల్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన ఆటగాళ్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల ఈనాడు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నామని, అలాగే స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నట్లు ఆయన తెలియపరిచారు. మనోహరాబాద్ ఆగస్టు 15 ఐటీసీ ప్రథమ స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలోని ఐటీసీ ప్రథమ ఉపాధి శిక్షణ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 10వ తరగతి నుండి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి లేకుండా ఉంటున్న యువతి యువకులకు ఐటీసీ ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఎలక్ట్రానిక్, బ్యూటిషియన్, కంప్యూటర్ తదితర రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు.
ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ దాంట్లో డెమో కరెక్షన్స్ ఉంటాయి. సేమ్ మన ప్రాబ్లం అదే సేమ్ ఓకే. ఐటీసీ మరియు ప్రథమ్ సంస్థ ద్వారా దండుపల్లిలో మనవరాబాద్ మండలం దండుపల్లిలో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రికల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు, మహిళలకు కానీ అబ్బాయిలకు కానీ ఫ్రీగా ఎలక్ట్రికల్ కోచింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇక్కడనే రెసిడెన్షియల్ కూడా, ఇక్కడనే ఈ సెంటర్లోనే రెసిడెన్షియల్ హాస్టల్ సౌకర్యం కూడా కలదు. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంత మంచి అవకాశాన్ని చాలామందికి స్కిల్, ఈరోజు మనము ఏదన్నా జాబ్ చేయాలంటే ఏదైనా ఒక స్కిల్స్ ఉండాలి. అలాంటిది ఇలా మనకు ఫ్రీగా ఎలక్ట్రికల్ కోచింగ్ ఇచ్చి ఈ వీళ్ళే 40 డేస్ కోచింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ కూడా వీళ్ళే ఇచ్చి ఇక్కడ నియర్ బై ఉద్యోగం కంపెనీలలో ఉద్యోగం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులు, మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మేడ్చల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ఈ రోజు కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. కలెక్టర్ తో పాటు డిఎంహెచ్ఓ పాల్గొన్నారు. సార్ ఇటువంటి డే 3 ఫీవర్ అయితే మనం ఖచ్చితంగా డెంగ్యూ రాస్తాం సార్. డే 3 ఫీవర్ అంటే మనం డే 1లో చేస్తే నెక్స్ట్ 1 అవుతుంది నెగటివ్. కొత్తగూడెం మున్సిపాలిటీ ఏ పవర్ లో హౌస్ బస్తీలోని శ్రీ కనకదుర్గ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలు శ్రావణ మాస పర్వదినం 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమేనని నమ్మకంతో నేడు మహిళలు కనకదుర్గ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వరదుర్గ భవానీ అమ్మవారిని శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పువ్వులతో కవలాలో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు కూడా చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక తెల్లవారుజాము నుండి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యువ చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం
తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు వనదుర్గ భవానీదేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవాని మాతాకి జై. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలోని 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయిందని అన్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని, వారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, జిల్లా మంత్రి దామోదర్ రాజ నరసింహకు, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. తాగడానికి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నీరో రామచంద్ర అని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం మొర ఆలకించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆయన కూడా బాధనే కదా మరి. ఒక నెల రోజులు అవుతుంది, మాకైతే వాటర్ రావట్లేదు. పొద్దున్న లేచి పిల్లలను స్కూల్కి పంపించాలి, జాబ్లకు పోతారు, డ్యూటీలకు పోతారు, అన్నిటికి పోతారు. పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు, కనీసం పండ్లు తోముకోవడానికి నీళ్లు లేవు, దేనికి నీళ్లు లేవు. మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పటి వరకు స్నానాలు లేవు, ఏం లేవు. ట్యాంకర్ వస్తుంది 4 రోజులకు ఒకసారి, ఆ 4 రోజులకు 2 బ్యారీలు, 1 బ్యారీలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్లు? ఎన్ని రోజులు వస్తాయి? ఒక ఇంట్లో 4గురము 5గురము ఉంటాం, 1 బ్యారీలు, ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి? నీళ్ళు వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము? 1 మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము? ఏం పని చేస్తాము? ఏడున్న పని ఆడనే ఉంటుంది. పట్వారు మేడం అడుగుతానేమో పని, నేను వచ్చే నెల రోజులు అవుతుంది, నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది. ఎవరేం పట్టించుకుంటలేరు. మేము ఏం చేయలే. ఊర్లే ఈ ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు. నెల రోజులకు నీళ్ళే లేవు. 4 రోజులకు 5 రోజులకు ఒక డ్రమ్ వస్తే నీళ్ళు సరిపడలేదు.
అది ఆ ట్యాంకర్ కూడా నేను ఏడ నింపుకరాలేదు సౌకర్యం అవుతున్నా అని అంటుంది. ఆయన కూడా బాధనే కదా మరి. మరి